కేదార్నాథ్ ఎప్పటికైనా ఒకసారి అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. 11:30కి లైన్లోకి వస్తే లైన్ అయితే ఆపేశారు. 2 దాకా గుడి అయితే క్లోజ్లో ఉండిద్ది. ఇక్కడ నుంచి అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా పైకి ట్రెక్కింగ్ చేస్తారు. లాస్ట్ వీడియోలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కి ఎలా రీచ్ అయ్యాము ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం కదా. లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఈ వీడియోలో కేదార్నాథ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇదిగోండి మా గుర్రాలు, ఇదిగోండి. ఇవాళ అయితే కేదార్నాథ్లో పొద్దున్నే స్పర్శ దర్శనంకి అయితే వెళ్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ జై. ఇప్పుడు నేనున్నాను కేదార్నాథ్ టెంపుల్ దగ్గర. నేనైతే నిన్న గుర్రం మీద ఎక్కి పైకి అయితే వచ్చాను కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి. ట్రెక్కింగ్ అయితే చేయలేదు. నైట్ అయితే ఇక్కడే స్టే చేశాము. గంగా హారతి చూసుకొని ఇవాళ పొద్దున స్పర్శ దర్శనం అయితే మాకైతే నిన్న దొరకలేదు. అది ఇవాళ చేసుకుందామని చెప్పి నిన్న నైట్ అయితే ఇక్కడ స్టే చేసి ఇవాళ అయితే స్పర్శ దర్శనం కోసం అయితే ఆగాము. స్పర్శ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 3 AM కల్లా లైన్లోకి వచ్చేస్తే 5:30, 6:30 కల్లా అయిపోయింది మాదైతే దర్శనం. నిన్నైతే మొత్తం ఫాగీ స్నోతో కవర్ అయిపోయి ఉంది మొత్తం. అసలుకి గుడి తప్ప ఏమీ కనపడట్లేదు చుట్టుపక్కల. ఇవాళ అయితే ఎండ వచ్చి చుట్టుపక్కల లొకేషన్స్ మొత్తం చాలా అంటే చాలా అందంగా అనేది కనిపిస్తున్నాయి. అన్ని కొండల మీద నుంచి చాలా జలపాతాలు అయితే కారుతా, అసలు ఇక్కడ అదొక వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా అయితే ఉంది. ఇక్కడికి వస్తే ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుందంటే అంత. ఒక్కసారి మీకు ఆ లొకేషన్స్ అయితే చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి, ఇవాళ సూర్యుడు అయితే వచ్చాడు ఇక్కడ. అసలు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము 3ంటికి లైన్లో వస్తే 6:30 కల్లా బయటకు వచ్చేసాము. మేము నిన్న కూడా 2 సార్లు వెళ్ళాము దర్శనానికి. మార్నింగ్ టైంలో వెళ్ళినప్పుడు 4 అవర్స్ అయితే పట్టింది. మధ్యాహ్నం టైంలో 11:30కి లైన్లోకి వస్తే లైన్ అయితే ఆపేశారు. 2 దాకా గుడి అయితే క్లోజ్లో ఉండిద్ది. అప్పుడు అందుకని చెప్పేసి మాకు ఎక్కువ టైం అయితే పట్టింది. ఈవినింగ్ టైంలో అయితే 3 minutes 4 minutesలో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ టైంలో 3కి లైన్లోకి వచ్చాము. 4:30కి గుడి అయితే ఓపెన్ చేశారు. ఫాస్ట్గానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. లో బడ్జెట్లో రావాలి అనుకుంటే కనుక ఇక్కడికి టెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 500 అయితే ఛార్జ్ చేస్తారు. రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ గుడి ఉంటుంది ఎదురుగా. ఇక్కడ ఎదురుగా రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఛార్జెస్ అయితే పర్ హెడ్ మినిమం 1000 చేస్తారు. రూమ్కి 1000 నుంచే ఇంకా ఎంతైనా చేస్తారు వెదర్ని బట్టి. చలి అయితే చాలా ఉంది, అందుకని చెప్పి మేమైతే రూమ్లో స్టే చేసాము. రిస్క్ అయితే తీసుకోలేదు. ఇక్కడ వెదర్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందో 20 minutes తర్వాత ఎలా ఉంటుందో ఎవరూ గెస్ట్ చేయలేకపోతున్నారు. కానీ నిన్నటికి ఇవాళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. గుడి అక్కడైతే ఉంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే శంకరాచార్యుల విగ్రహం అయితే ఇక్కడ పెట్టేసి ఉంచారు. ఇదైతే కిందకైతే ఉంది విగ్రహం అయితే. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ అంత తొందరగా అయితే తెలియట్లేదు వాళ్ళకి, కానీ అదైతే కిందకైతే ఉంది. అక్కడ 13లో వరదలు వచ్చినాయి, అది అందరికీ తెలిసిందే. అప్పుడు ఎంతోమంది ప్రజలైతే ఇక్కడ చనిపోయారు. అది ఈ కొండలపై నుంచే వచ్చినాయి. ఈ కొండలపైన ఒక్కసారిగా వరద అయితే వచ్చేసింది. అది ముందల నుంచి ప్రవాహం పెరుగుతా అయితే రాలేదు, ఒక్కసారిగా ప్రవాహం అయితే వచ్చేసింది. అప్పుడు గుడికి అయితే ఎటువంటి డ్యామేజ్ కలగలేదు. అది ఎందుకు అనంటే కొండపై నుంచి అప్పుడు అక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి అయితే ఆ రాయి ఆ కొండ మీద నుంచి అయితే కొట్టుకుంటా వచ్చి అక్కడికి వచ్చి ఆగి వాటర్ ఫ్లో అనేది డైరెక్షన్ అనేది మార్చేసింది. గుడికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కానీ అప్పుడు జరిగిన కేదార్నాథ్లో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది ప్రాణాలు అయితే పోయినాయి. ఇక్కడ ప్రతిదీ మునిగిపోయినాయి. చాలా అంటే చాలా పెద్ద వరద వచ్చింది.
ఇప్పుడు నేను గుడికి వెనక సైడ్ ఉన్న ఆది శంకరాచార్యుల విగ్రహం అయితే చూపించాను కదా, ఆ విగ్రహంని దర్శనం చేసుకొని ఇక్కడ కొద్దిగా ముందుకొస్తే ఇక్కడంతా జనం ఉన్నారనమాట. ఇది ఎండ పడటం వల్ల కనపడట్లేదు. ఇక్కడంతా జనం ట్రెక్కింగ్ చేసుకుంటా తుంగనాథ ఆలయంకి అయితే వెళ్తారు. అక్కడ తుంగనాథ ఆలయం అయితే ఉంటుంది. మేమైతే అక్కడికైతే వెళ్ళట్లేదు, అదైతే చాలా ఎత్తులో ఉంది. కానీ మెట్లు అవన్నీ అయితే ఉన్నాయి, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ మేమైతే వెళ్ళట్లేదు. ఇక్కడ 2013లో వరదలు వచ్చినప్పుడు వాటర్ మొత్తం వచ్చేసినాయి అని చెప్పి రిటైనింగ్ వాల్స్ అయితే కట్టిస్తున్నారు. ఇంకా ఒక 5 ఇయర్స్లో అయితే చాలా అంటే చాలా అయిపోయిద్ది. ఇప్పటికే చాలా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారు. క్యూ కాంప్లెక్స్కి లైన్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగా చేశారు. లైట్స్ పెట్టి వుడ్తో పెట్టారు. పైనుంచి కిందకి డైరెక్ట్గా మన మీద స్నో కానీ వర్షం కానీ ఏమీ పడకుండా వుడ్ పెట్టేసి పైన ఐరన్ పెట్టేసి కింద వుడ్ పెట్టి లైట్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కేదార్నాథ్. ఇంకా ఒక 5 ఇయర్స్ ఆగి ఎవరన్నా వస్తే కనుక అప్పటికి చాలా అంటే చాలా మారిపోయిద్ది. ఇక్కడ మొత్తం ఇప్పటికే చాలా నీట్గా ఉంది. 4 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా అయితే లేవు, ఇప్పుడైతే చాలా అంటే చాలా రూమ్స్ అయితే వచ్చేసినాయి. అయితే అసలు ఆగట్లేదు, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. మొత్తం మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కూడా 5G+ అయితే వస్తుంది ఇక్కడ. యూట్యూబ్లో ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మన ఇంటి దగ్గర ఎంత ఫాస్ట్గా అయితే అప్లోడ్ అవుతాయో ఇక్కడ కూడా అంత ఫాస్ట్గా అప్లోడ్ అవుతున్నాయి. అసలుకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత కొండల్లో ఇంత సిగ్నల్స్ ఉంటాయని. కానీ ఈ సిగ్నల్స్ కానీ ఏవైనా కానీ అంతకుముందు ఓన్లీ BSNL పోస్ట్ పెయిడ్ తప్ప ఏమీ పనిచేసేవి కాదు. కానీ ఇప్పుడు జియో, ఎయిర్టెల్ అన్నీ 5G+ ఇంటర్నెట్స్తో వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇంటర్నెట్స్ కూడా. మీరు ఒకవేళ తప్పిపోయినా మీ పేరెంట్స్ కోసం కాల్స్ అవన్నీ ఒకప్పుడు కుదిరేవి కాదు, తప్పిపోతే ఎక్కడో కలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు, ఒక కాల్ పెడితే అసలు ఎంత క్లారిటీగా వెళ్తుందంటే అంత క్లారిటీగా వెళ్తున్నాయి. ఇంటర్నెట్ కూడా వస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ ప్రతి 5-10 కిలోమీటర్స్కి పెట్టారు. ఇదిగోండి మొత్తం 5G ఫైబర్ ఇంటర్నెట్స్ అయితే పెట్టేశారు. రూమ్స్లో కూడా మనం పెద్ద పెద్ద రూమ్స్కి వెళ్తే వాటిల్లో ఇంటర్నెట్ కూడా ఇస్తున్నారు ఛార్జ్ చేసి. ఇక్కడైతే ఫస్ట్ రిటైనింగ్ వాల్ అయితే కట్టారు. ఇక్కడైతే ఇంకో వాల్ అయితే కడుతున్నారు సేఫ్టీగా. ఇక్కడ ఈ మధ్యలో ఇంకోటి ఏదో కూడా నిర్మిస్తున్నట్టున్నారు. ఇట్లా ఈ మొత్తం వెళ్తే ఇక్కడ మొత్తం రూమ్స్ ఉంటాయి. అటు సైడ్ వెళ్ళిపోతే అవి మొత్తం టెంట్స్ వస్తాయి. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా టెంట్స్. ఇటు సైడ్ పైనుంచి మొత్తం వాటర్ ఫాల్స్ పడతా చాలా అంటే చాలా అందంగా ఉంది కేదార్నాథ్ గుడి అయితే. ఇక్కడ నాకు ఒక బ్రాహ్మణ్ అనమాట, ఆయనైతే నేను ఇందాక రూమ్ దగ్గర వీడియో తీస్తుంటే వచ్చి మాట్లాడిచ్చాడు. ఇక్కడ నుంచి అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా పైకి ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళొచ్చంట. ట్రెక్కింగ్ చేసుకుంటా 8 కిలోమీటర్స్ ఉండిద్దంట. అక్కడికి వెళ్తే అసలు ది బ్యూటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ అసలు ఏంటో అనేది అక్కడ తెలిసిద్దంట. ఆయన అయితే ట్రెక్ అయితే చేశాడంట చాలాసార్లు. అసలు అది ఆయన ఏం చెప్తున్నాడంటే ఒకటే మాట, నువ్వు అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేవు, నీకు అంతగా కావాలనుకుంటే ట్రెక్ చేసుకుంటా వెళ్ళు అన్నారు. కానీ 8 కిలోమీటర్స్ ఇలా వెళ్ళాలి. అసలు కింద నుంచి పైకి రావటం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి కొండెక్కడం అనేది చాలా కష్టమైనది. లేదు అంటే కనుక ఇటుపక్క ట్రెక్ చేయొచ్చు, 4 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. లాస్ట్ టైము ఎక్కడైతే అది మొత్తం స్నో మొత్తం కరిగేసి కిందకు వచ్చి వరదలు వచ్చినాయి కదా, అది ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంకి అయితే వెళ్ళొచ్చంట. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయ్యి మొత్తం స్నో పడిపోయి అక్కడ మొత్తం కవర్ అయిపోయి ఉండిద్దంట. 4 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకోవడానికి. ఇది కూడా చాలా కష్టం, మొత్తం రాళ్ళ మీద నడవాలి, అసలు ఇంపాసిబుల్, ఏమీ ఉండదు అక్కడ వెళ్ళటానికి. అందుకని నేనైతే ఆ రెండు కూడా స్కిప్ చేసేస్తున్నాను. అవైతే ఇప్పుడు దాకా ఎవ్వరూ వెళ్ళలేదు, ఒక్క మనిషి కూడా ఉండడంట. మీకు ఏమన్నా అవసరమయ్యి కాల్ చేయాలన్నా కానీ ఎవరికన్నా చాలా కష్టము. ఎందుకంటే కొండ దాటితే సిగ్నల్ రాదు. ఈ ప్రదేశం మొత్తం సిగ్నల్ వస్తుంది. కానీ ఏంటంటే కొండలు ఒక కొండ దాటి ఇంకో కొండలోకి వెళ్తే ఆ బ్యూటిఫుల్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ కొండ దాటి వెళ్తే మనకి సిగ్నల్స్ కూడా రావు. సో వెళ్ళటం కొద్దిగా రిస్కీ, కొద్దిగా ఎక్కువ మంది ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ కేదార్నాథ్ ఎప్పటికైనా ఒకసారి అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసు, ప్రతి హిందూ విజిట్ చేయాల్సిన ప్లేసు.
బాగా ముసలి వాళ్ళైనా కానీ ఇక్కడైతే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ ప్రతి 2 కిలోమీటర్స్కి 3 కిలోమీటర్స్కి ఉన్నాయి. టాయిలెట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాయి. ఈ కేదార్నాథ్ గుడి దగ్గర అసలు మీకు దొరకందంటూ ఉండదు, ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ గుడిలో కూడా 4 hours దర్శనం. అదే కొద్దిగా 5,000 రూపీసో 6,000 రూపీసో టికెట్ అయితే ఒకటి ఉండిద్ది. ఆ టికెట్ పర్చేస్ చేస్తే వివిఐపి దర్శనం అనమాట. 10-20 మినిట్స్లోనే దర్శనం మొత్తం అయిపోయింది. డిజేబుల్డ్ పర్సన్స్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఆర్ బాగా ముసలి వాళ్ళు ఆర్ ఏమన్నా ఫ్రాక్చర్ అయిపోయి ఉన్నా ఎవరికన్నా వాళ్ళని అడిగితే ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళైతే పంపించేస్తున్నారు లోపలికి, ఎక్కడ ఆపట్లేదు. పోలీస్ వాళ్ళు మాత్రం అడిగిన ప్రతిదీ చెప్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు వాళ్ళు కూడా. అసలు అదే వాళ్ళే అంత ఇదిగా చెప్పకపోతే కనుక కొద్దిగా అందరూ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇదంతా బాగా మంచు ప్రదేశం, అందరికీ తెలియదు ఇక్కడ ఏముంటాయో ఏంటో. సో వాళ్ళైతే మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అందరికీ, అన్నీ అడిగి చెప్తున్నారు. మనమే వెళ్ళేమి అడగవసరం లేదు. మనం ఏమన్నా మాట్లాడుకుంటున్నాం అనుకో, వాళ్ళే వచ్చి ఒకసారి అడిగి చెప్తున్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు, దాంట్లో మాత్రం ఎటువంటి డౌటు లేదు. మీరు ఇక్కడికి వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే పడరు. మ్యాక్సిమం బాగా ముసలి వాళ్ళు అయితే ఒకసారి ఆలోచించుకోండి, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఏమి ఇబ్బంది అనేది ఉండదు. వచ్చేటప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు గుర్రం కానీ డోలీ కానీ బాస్కెట్లో కానీ రండి. దిగేటప్పుడు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే లొకేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. మేము ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసి కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత బద్రీనాథ్ అయితే వెళ్ళాలి. బద్రీనాథ్కి ఫస్ట్ ఇక్కడి నుంచి మేమైతే గౌరీకుండ్ దాకా ట్రెక్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. గౌరీకుండ్లో మా లగేజ్ అయితే ఉంది కొద్దిగా, ఆ లగేజ్ తీసుకొని సోన్ప్రయాగ్ వెళ్ళిన తర్వాత సోన్ప్రయాగ్లో బద్రీనాథ్కి బస్ అవైలబిలిటీ ఆర్ ఏమన్నా ప్రైవేట్ వ్యాన్స్ ఏమన్నా ఉంటే ఆ అవైలబిలిటీ ఏమన్నా చూసుకొని వాటి గురించి చూసుకొని ఏమన్నా మంచిగా ఉంటే కనుక వాటిలో బద్రీనాథ్ అయితే ఇవాళే వెళ్తాం మేము. నేను ఈ వీడియోలో గుడి దగ్గర ఉన్న నా ఎక్స్పీరియన్స్, ఇక్కడ లొకేషన్స్ అవన్నీ అయితే చూపిస్తాను. ఈ కేదార్నాథ్ గుడి దగ్గరికి ఎలా రావాలి ఏంటి అనేది పర్టికులర్గా ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. ఆ వీడియోలో అయితే అసలు మేము ఎలా వచ్చాము ఏంటి మాకు ఎంత అయింది మొత్తం బడ్జెట్తో సహా నేనైతే చెప్తాను కేదార్నాథ్ గురించి.